హరే కృష్ణ. లక్ష్మీ ప్రయాణానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం బొబ్బట్లు చేసుకుంటున్నామండి. బొబ్బట్లు అంటే మీకు చాలా ఇష్టం కదా, నాకు కూడా చాలా ఇష్టం. రండి అది ఎలా చేయాలో చూద్దాము. ఈ బౌల్ తోటి ఒక బౌల్ శనగపప్పు తీసుకున్నానండి. 2 hours నానబెట్టుకొని మిక్సీలోని 5 విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకున్నాను. ఉడికించుకున్నాక బాగా పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మెదాయించేసి పక్కన పెట్టుకున్నానండి. బెల్లం కూడా ఈ బౌల్ తోటి సేమ్ ఒక బౌల్ తీసుకొని బెల్లం తురుము చేసేసి ఇది పాకం పట్టుకున్నానండి. పాకం పట్టాక ఇది శనగపప్పు మెదాయించి ఉంచుకున్నాం కదా, అది కలిపేసి దగ్గరికి ఉడికించేసుకుందాం. గట్టిగా పూర్ణంలాగా ఉడికించుకుందామండి. ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు జ్వార్ పిండి తీసుకున్నాము, జొన్న పిండి. గ్లాసున్నర గోధుమ పిండి తీసుకొని ఇలాగ మెత్తగా డౌ కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా శనగపప్పు దగ్గర పడేకండి కొంచెం 1 స్పూన్ ఇందులోని నెయ్యి వేసుకుందాము. అలాగే 1 స్పూను యాలకుల పొడి వేసుకుందాం. వేసుకొని ఇంకా బాగా దగ్గరికి రావాలి, గట్టిగా అవ్వాలండి శనగపప్పు. ఇలాగా గట్టిగా అవ్వాలండి శనగపప్పు. ఇంత ఇది సరిపోద్ది మనకి. ఇప్పుడు ఇది చల్లారనిద్దామండి, పక్కన పెట్టుకొని. ఇలా నిమ్మకాయ సైజు ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ సైజు తీసుకున్నామండి. పిండి ముద్ద తీసుకొని చక్కగా ఇలాగా కవర్ మీద పెట్టి స్ప్రెడ్ చేసి కొంచెం పెద్దది ఇది చేసుకొని ఉంచుకున్నాం కదా, శనగపిండి ఉండ ఇలా పెట్టేసి దీనికి కవర్ చేసుకుందామండి. అంచులు ఇలాగ లాక్కొని కవర్ చేసుకుందాం. ఇలా కవర్ చేసుకున్నాక చక్కగా మళ్ళీ చేతిలోని నూనె వేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకుందామండి. మనకు కావాల్సినంత సైజు రౌండ్గా పల్చగా చేసుకుందాం. వైపులు కూడా టర్న్ చేసుకొని నెయ్యి రాసుకుంటున్నానండి. ఇదిగోండి రుచికరమైన బొబ్బట్లు రెడీ అండి.